అండ్ ఇంకొకటి ఆ జాతకంలో మీరు చెప్పినట్టు గురు బలం గానీ, లేదంటే శని బలం గానీ ఇలా ఉన్న వాళ్ళకి బుధ బలం బావుంటే వాళ్ళు బిజినెస్‌లో రాణిస్తారంటారు. అవును. ఆ గురు బలం ఇలా ఉంటే వాళ్ళు కెరియర్‌లో ఎదుగుతారు. ఇలా ఉంటాయి గదా! అవును. అట్లా ఎలా చెప్పగలుగుతారు? మనకి సైంటిఫిక్‌గా ఇప్పుడు ఒక బ్లడ్ టెస్ట్ చేసి వీళ్ళది గ్రూప్ అని చెప్తాం. బి బ్లడ్ పాజిటివ్, ఏ గ్రూప్. పాజిటివ్. అది ఎట్లా చెప్తాం, దానికంటే ఒక ప్యాటర్న్ ఉంటుంది. అవునా? హ్మ్. అలాగే షేర్ మార్కెట్ ఆ యొక్క ప్యాటర్న్ చూసి ఇక్కడ ఇది డౌన్ అవబోతుంది, అప్ అవుతుంది చెప్తాం. ఇది ఎలాగైతే ఒక ప్యాటర్న్ ఉంటుందో ఆస్ట్రాలజీ ఈజ్ ఆల్సో వన్ లాంగ్వేజ్. మహర్షులు మనకు అందించారు అది. ఎట్లాగా ఈ గ్రహం దీనికి కారకత్వం శ్లోకాలతో సహా ఉంది దానికి. ఏదో ఊరికనే చెప్పడం కాదు అది. అంటే ఒక రాశిలో ఒక గ్రహం ఉంటే ఏ ఫలితం ఇస్తుంది, ఒక నక్షత్రంలో ఉంటే ఏ ఫలితం ఇస్తుంది, వాళ్ళ మానసిక స్థితి దగ్గర నుంచి, వాళ్ళు మాట్లాడే విధానం దగ్గర నుంచి, వాళ్ళకు ఉండేటువంటి లైఫ్ స్టైల్ దగ్గర నుంచి, వాళ్ళకు ఉండేటువంటి జీవితం అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళ జీవిత భాగస్వామితో ఉండే విషయం దగ్గర నుంచి ప్రతిదీ కనెక్ట్ అయి ఉంటుంది. ఆ చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. అది ఇది ఒకసారి ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే, నాకు మా అత్తగారు శత్రువులుగానే ఉన్నారు పెళ్ళైన కాడి నుండి. 2012 నుండి బయటకు వచ్చేసాను. అత్తగారే కాదు, కొంచెం మీ మదర్ సైడ్ నుంచి కూడా శత్రువు ఉంటుందమ్మా. కొంచెం కాదు, చాలా ఎక్కువ ఉంది. ఆ బాధ తట్టుకోలేక. ఎట్లా తెలిసింది? అవి చెప్తుంది అత్తగారి గురించి, కానీ జాతక చక్రంలో 4th లార్డ్ పాడయ్యాడు. 4th హౌస్ అంటే మదర్.